అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలోని రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది అని చెప్పేసి ఇక్కడ భక్తులు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి ఏదైతే ఉందో కొబ్బరికాయని ఉంచి 3 వారాలు లేదంటే 5, 7, 11 వారాలు ఇలా వచ్చి ప్రదక్షిణలు చేసుకుని చివరిలో ఇంటికి తీసుకెళ్తే మాత్రం అనుకున్న కోరికలు తీరుతాయని కూడా ప్రతిదీ. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రధాన అర్చకులు కావచ్చు, భక్తులు కావచ్చు ఏం చెప్తారో వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ అనంతపూర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయం గురించి చాలా ప్రత్యేకతలు చెప్తారు. అందులో ముఖ్యంగా ఈ వినాయక చవితి సందర్భంగా ఏంటి పూజాది కార్యక్రమాలు ఏంటి నిర్వహిస్తుంది? ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఓం గణేశాయ నమః. ఈ దేవాలయము నేను పూజ చేయబట్టి 30 ఏళ్ళ నుంచి ఉంది. అంతకుముందు వేరే 5 సంవత్సరాలు చేశారు. దగ్గర 40 సంవత్సరాల నుంచి ప్రతిష్ట అయినది. నేను వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల నుంచి టెంకాయలు పెట్టుకొని మంగళవారం నాడు భక్తులు తిరుగుతుంటారు. వాళ్ళ కోరికలు అనుకొని తిరుగుతారు. 9 వారాలు, 11 మంగళవారాలు, 21 మంగళవారాలు తిరుగుతారు. అది విశేషంగా జరుగుతుంది ప్రతి మంగళవారము. తర్వాత సంకష్ట చవితి అనేది వస్తుంది. నెలకు పున్నంబైన చవితి వస్తుంది. ఆ చవితికి కూడా సాయంకాలం నిత్యం అభిషేకం చేస్తాం. సాయంత్రం పూట పొద్దునంతా ఉపవాసం ఉండి భక్తులు వస్తారు. చాలా విశేషంగా ఉంటుంది. పున్నంబైన చవితి ప్రతి నెలా జరుగుతుంది. అదొక విశేషము. మంగళవారం టెంకాయలది ఒక విశేషం. ఇది ముఖ్యమైనది. ఈ దేవాలయంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు 10ల సంఖ్యలో వచ్చేస్తున్నారు. కనీసం మంగళవారం అంటే 500 మంది తక్కువ ఉండరు. సంకష్ట చవితికి అంతే 500 మంది తక్కువ ఉండరు. చాలా విశేషంగా జరుగుతుంది. ఓం శ్రీ విఘ్నేశ్వర శ్రీ వినాయక. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? అందులో ముఖ్యంగా ఈ స్వామిని పేరు ఏం పిలుస్తున్నారు? శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము రైల్వే క్వార్టర్స్, రైల్వే వాళ్ళు ఎంప్లాయీస్ కట్టి చేసినారు. ఇది అప్పటి నుంచి చాలా అభివృద్ధిగా ఉంది. దీనికి కమిటీ మెంబర్స్ అంతా సానుకూలంగా బాగున్నారు కాబట్టి దేవస్థానం చాలా అభివృద్ధిలో ఉన్నది. ఇంకా ఈరోజు ముఖ్యమైనది వినాయక చవితి. భక్తులకు విజ్ఞాపము, దయచేసి ఈరోజు చంద్రుని సాయంకాలం ఎవరు చూడొద్దండి. చూసిన ఎడల తల మర్చిపోయిన ఒకవేళ పొరపాటు చూసినా సో అక్షింతలు తీసుకొని తల మీద వేసుకొని 21 గుంజులు తీయవలను. ఎక్కడైనా వీధిలో వినాయకుడు ఉంటాడు, అక్కడ వెళ్ళి 21 గుంజులు తీసేసి అక్షింతలు స్వామి పైన వేసి నమస్కారం చేసుకుంటే ఆ దోషం పోతుంది. దయచేసి కావాల్సి కన్నా ఎవరు చూడొద్దండి. పొరపాటును చూస్తే ఈ పని చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది భక్తుల కోరికలు తీరుతున్నాయి. ఎందుకంటే అనంతపురం నగరమే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఏంటి ఆ ప్రత్యేకత? అదే వాళ్ళ కోరిక ఏమన్నా అనుకోని పెళ్లి కానీ ఉద్యోగం కోసం కానీ వచ్చి కోరికలు కోరుకుంటున్నారు. 90% అందరికి జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా వస్తున్నారు. గుండకల్ నుంచి వస్తారు, ధర్మవరం, మన కళ్యాణదుర్గం అక్కడి నుంచి వస్తున్నారు. చాలా విశేషంగా జరుగుతున్నది. స్వామివారి యొక్క మహత్యం. మా పూజ అవన్నీ మేము చేస్తుంటాం కానీ ఆయన అనుగ్రహం కూడా బాగుంది భక్తుల పైన. కాబట్టి భక్తులు దండోపదండాలుగా వస్తున్నారు. ఇది వరసిద్ధి వినాయక యొక్క మహత్యం అని నా అభిలాష. భక్తులందరి కోరిక కూడా ఇదే. ఏంటి ఈ ఆలయం? ఇక్కడ అనంతపూర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని ఆలయం ఏంటి ప్రత్యేకత? ఎప్పుడు వస్తూ ఉంటారు? ప్రతి మంగళవారం ఇక్కడున్న నమ్మకం ఏంటంటే ఒక టెంకాయ తీసుకొని 11 వీక్స్ కానీ 5 వీక్స్ కానీ 7 వీక్స్ కానీ ఇదంతా చుట్టూ తిరిగి 11 రౌండ్స్, మనం ఎన్ని వీక్స్ ముక్కుంటామో అన్ని రౌండ్స్ ప్రదక్షిణాలు చేసి టెంకాయ ఈడ పెట్టేసి ప్రతి వారం వచ్చి అదే టెంకాయ మళ్ళీ అక్కడి నుంచి టెంకాయ తీసుకొని మళ్ళీ రౌండ్స్ వేసి ముక్కుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా నమ్మకం ఉంది. అలానే జరుగుతున్నాయి. ఈవెన్ నేను కూడా అలానే చేశా. బాగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఎలా ఉంది పూజా కార్యక్రమాలు? ఎలా ఉంది? వీళ్ళు పండగనే కాదు ప్రతి వారము ఇలానే చేస్తారు. చాలా బాగా చేస్తారు. సంకష్టహర చతుర్థి రోజు కూడా చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ చాలా బాగుంటుందండి. అనంతపూర్లో ఈ ముఖ్యంగా విఘ్నేశ్వర ఆలయం, రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటి? ముందు ఎప్పటి నుంచి వస్తుంటారు? అనంతపూర్లో రైల్వే స్టేషన్ దగ్గర వినాయకుడి గుడి ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడు చాలా విశిష్టమని అందరూ చాలా నమ్ముతారు. ఇక్కడ 3 వారాలు కానీ 5 వారాలు కానీ అలా ఏమైనా కోరిక అనుకొని దేవుడికి కొబ్బరికాయ తీసుకొని నమస్కారాలు చేసుకొని చేస్తే కోరిక నెరవేరుతుందని అందరి నమ్మకం. అండ్ మేము కూడా చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ రావడం మాకు అలవాటు అన్నమాట. సో దేవుడు చాలా విశిష్టం అనేసి మేము అందరు నమ్ముతాము. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎలా ఉంది ఇక్కడ ఆలయంలో కావచ్చు భక్తులు రావడం? చవితికి రష్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రత్యేకంగా వినాయక చవితి రోజు పూజలు కానీ సంకష్ట చతుర్థి రోజు కూడా చాలా ఎక్కువగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే అనునిత్య మంగళవారము ఇటువంటి రోజుల్లోనే, ఎందుకంటే ఈరోజు పండుగ పర్వదినం కాకపోయినప్పటికీ మిగతా రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అనంతపురం నగరంలోని రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ ఆలయం వరసిద్ధి వినాయకుడి ఆలయం అనేది ఎన్నో ప్రత్యేకతలతో కూడినటువంటి ఆలయం. అందులో ఇక్కడ భక్తుల కోరికలు కూడా అనుకున్నవి తీరుతాయని, ముఖ్యంగా కొబ్బరికాయ పీసుతో కూడినటువంటి కొబ్బరికాయ ఇక్కడ ఉంచి దాదాపు 5 వారాలు కావచ్చు, 7 వారాలు కావచ్చు, 11 వారాలు ఇలా వారు ప్రదక్షిణలు చేసి అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతున్నాయి. చాలామంది భక్తులు ఇప్పుడు అనంతపురంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ వరసిద్ధి వినాయకుడి ఆలయానికి ఈరోజు వినాయక చవితి సందర్భంగానే కాకుండా అనునిత్యం, ముఖ్యంగా మంగళవారం కావచ్చు, ఇటువంటి శనివారం కావచ్చు, ఇటువంటి రోజుల్లో చాలా అద్భుతంగా భక్తులు వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకోవడమే కాకుండా వారి కోరికలు కూడా తీరుతున్నాయి. అందులో ఈరోజు వినాయక చవితి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు, కొబ్బరికాయతోనే కాకుండా గరికెతో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఇక్కడ చాలా విశేషంతో కూడినటువంటి చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. అందులో ముఖ్యంగా మహిళలు, ఇలాంటి ఎవరైనా కూడా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదంటే వారు అనుకున్న ఏదైనా సమస్యలు తీరాలని వీటన్నిటి మీద కూడా మనం ఇక్కడ ఆలయానికి వస్తే మా కోరికలు తీరుతున్నాయని కూడా చాలామంది భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకనాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.